ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వీడియో చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకవైపు కరోనా పొంచుకొస్తూ ఉంది. ఒకవైపు వరదలు, నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి ఉన్నాయి. దానికి తోడు మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులంటే, మన రాజధాని ఢిల్లీ కంప్లీట్ గా వాటర్లోనే ఉండిపోయింది, నీళ్ళల్లో ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా మునిగిపోయింది. ఇట్లా అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నిరుద్యోగులైతే మరి వారికి జీవనోపాధి లేక అల్లాడిపోతున్నారు. పొలాల్లో పంట పొలాలు మొత్తం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. జీవనోపాధి లేక ఎంతో మంది మరి నిరాశ్రయులుగా ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలతోటి మరి ఈ యొక్క పరిస్థితులు అనేవి మనల్ని ఎంతో దుఃఖ సాగరంలో ముంచివెత్తుతున్న విధానాన్ని బట్టి మరి కరోనా కూడా మరి వందలు దాటి వేలల్లో కూడా వచ్చేస్తుంది. మరి ఈ ప్రమాదాన్ని బట్టి కూడా మనం ఎంతైనా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. క్రైస్తవులుగా ఎన్నో అంశాలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ముందు చేస్తూ ఉంటాము. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. మరి ఆ యొక్క డేట్స్ కూడా వస్తున్నాయి. పిల్లలు చాలా టెన్షన్ పడుతున్నారు. ప్రార్థనలు చేయమని ఒకటే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీకు మేము చెప్పేది ఒకటే, భయపడొద్దు, అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు. మీరు టెన్షన్ తెచ్చుకోవడం వల్ల మీరు ఇన్ని దినాలు కష్టపడి చదివిని కూడా మీరు లాస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా టెన్షన్ పడద్దు, ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాని నమ్ముకొనుట ఎంతైనా శ్రేష్టము. కనుక మీరు ఆ యొక్క పీస్ ని కోల్పోయినట్లయితే, ఆ ప్రశాంతతను కోల్పోయినట్లయితే మీరు చదివిందంతా కూడా కోల్పోతారు. అలా కాకుండా నెమ్మదిగా ఉంటూ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే మీరు చిన్ననాటి నుంచి చదివింది కూడా మీకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది దేవుని పక్షాన దేవుని వాక్కుగా నేను రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఎంతైతే నెమ్మదిగా ఉంటామో, ఎంతైతే ప్రశాంతంగా ఉంటామో అంత మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, డైట్ జాగ్రత్తగా తీసుకొని ఆరోగ్యాలు మరి జాగ్రత్తగా ఉంచుకొని మరి ప్రిపరేషన్ అనేది చేయండి. ఖచ్చితంగా దేవుడు మరి మనకి మేలు చేస్తాడు, అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. June 1 నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్స్, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్, ఇంకా ఆయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మీరు ఎక్కడ ఎవరు ఏ టెన్షన్ పడవద్దు. దేవుడు మన పక్షాన ఎలా అయితే నిర్ణయించున్నాడో ఆ చిత్తం ప్రకారం వెళ్ళిపోతాం. ఇది కాకపోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు ఇదే నేను నా జీవితం ఇది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రియులారా, ప్లీజ్ అలా వద్దు. మన జీవితం చాలా స్వల్పమైంది, చాలా విలువైంది. దయవుంచి ప్రభు నామంలో దేవుని ఆత్మను బట్టి నేను ప్రేరణలోనికి వచ్చి నేను దేవుని వాక్కుగా రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ నువ్వు ఒకవేళ ఆ యొక్క ఎగ్జామ్ కి అటెంప్ట్ చేసి ఒకవేళ సక్సెస్ అయ్యి దేవుని కృపను బట్టి మరి పొందుకుంటే దేవునికే మహిమ. ఏదైనా ఒక మిస్టేక్ జరిగి అట్లా ఇదైంది అనుకో, ఏమొద్దు, ఇంకొకటి ట్రై చేద్దాం. ఇంకోటి దేవుడు ఇచ్చిన జీవితం ఉంది, అది యొక్క ఆ లైఫ్ టైం అంతట్లో మనం ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎక్కడ ఎవరు నిరుత్సాహపడద్దు. దయచేసి మీ అందరి కోసం మేము బలంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలగో అంతవరకు, చదివినంత వరకు నెమ్మదిగా చదవండి. దేవుడు మీ పక్షాన ఉండి ఆయనే కార్యం చేస్తాడని ప్రభు నామములో మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిస్థితులన్నిటిని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఏకీభవించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేసిన ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీ పాదములకు ఏలాది వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతో మంది తండ్రి ఆయా దూర ప్రాంతాలలోకి వెళ్ళి కూడా ఆయా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఎంతో భయంగా ఉంది, టెన్షన్ గా ఉంది. మేమేం చేయాలో మాకేం పాలు పోవట్లేదంటూ బిడ్డలు ఎంతో భయపడుతున్నారు. ప్రభా, దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు కూడా మాకు ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగుంటలేదు, ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది అంటే ఫోన్లు చేస్తున్నారు. ప్రభా, అటు బిడ్డలను బట్టి కూడా యవ్వన బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిరుద్యోగుల కన్నీళ్లు మీరు తురిచే దేవుడు ప్రభా, నీ వారిని జ్ఞాపకంలో ఉంచుకొని వారి ఆయా ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్ అంతట్లో మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తగిన జ్ఞాపక శక్తిని దయచేయండి, తగిన పీస్ని దయచేయండి. ఆయా వారు చదివిందంతా కూడా నాయన షార్ట్ టైంలో ఎక్కువ మెమరీలోకి వచ్చటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కార్యాలు నీవి,
రాష్ట్రాలు నీవి, ప్రభుత్వాలు నీవి, సమస్త సార్వభౌమ అధికారివి నీవు ప్రభా. నీవు తప్ప ఎవరు నువ్వు ఇవ్వాలనుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు తండ్రి. అయ్యా యేసేబును తండ్రి ఉన్నతమైన పదవుల్లో నిలిపిన దేవుడు నీవే ప్రభా. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నీ చిత్తం ప్రకారం ఏర్పరచబడి ఉన్నారు తండ్రి. నీ పిలుపు మేరకే వారు నిలపబడి ఉన్నారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం. ఆయా రకాల ప్రాంతాల్లో ప్రమాదాలు, యాక్సిడెంట్స్, అయా మరి సముద్రాలు కానీ ఈత కానీ వెళుతూ నాయన బిడ్డలు గల్లంతైపోతున్నారు. అట్టి బిడ్డలను బట్టి ప్రమాదాలు కూడా జరగకుండా మీ కాపుదల ఉంచండి తండ్రి. స్టూడెంట్స్ అందరినీ జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. వరదలు భయంకరంగా బీభత్సంగా అయ్యా ఎత్తిపోస్తూ ఉండగా తండ్రి, అయ్యా ఈ వరదలు నాయన అయ్యా మీరు ఆఫ్ చేయమని ప్రార్థిస్తున్నాం. భూమికి ఎంత వర్షం కావాలో నాయన, పంటకి ఎంత వర్షం కావాలో అంతవరకే నాయన మీరు కంట్రోల్ గా నాయన మీ చేతుల్లోకి తీసుకుంటున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాము తండ్రి. ఎక్కడెక్కడైతే తండ్రి భయంకరమైన ప్రమాదాలు జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు అయా అటు కుటుంబాలని మీరు అయ్యా నీ యొక్క జ్ఞాపికలోకి తీసుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఎంతో మంది యవ్వన బిడ్డలు ఆయా రకాల ప్రమాదాలలో మరణిస్తూ ఉన్నారు ప్రభా. అత్యంత ముఖ్యంగా తండ్రి దేశ సరిహద్దుల్లో మీ కాపుదల ఉంచండి. ఆయా రకాల సైనికులందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఈ దేశము చుట్టూ మీ కాపుదల ఉంచమని, ఈ దేశ ప్రొడక్షన్ అంతా మీ చేతుల్లో భద్రపరిచి మీకు మహిమ తెచ్చుకోనమని, నీ కనుదృష్టి నీ మనస్సు నాయన మా మీద, మా బిడ్డల మీద, మా దేశం మీద ఉంచి మీకే మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపను పొందుకొని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు.